ఉద్యోగం రాకముందు ఓ సాదాసీదా జీవితం, ఉద్యోగం వచ్చాక కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్. ఇదే ఇప్పుడు కొందరు అధికారుల తీరు. తవ్వకాల్లో పురాతన నిధులు బయటపడినట్టే అవినీతి తవ్వకాల్లో రోజుకో అధికారి బయటపడుతున్నారు. వరంగల్ జిల్లా గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న జయరాజ్ పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనకు సంబంధించిన 8 మంది బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఒకేసారి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో బోడుపల్లో G+2 భవనం, కేపీహెచ్బీలో ఒక ఫ్లాట్, కీసర, తుంగతుర్తి, తూప్రాన్, సూర్యాపేట ప్రాంతాల్లో 5 ఫ్లాట్లు, 3.21 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అలాగే 10 లక్షల నగదు, బంగారం, బ్యాంకు డిపాజిట్లు, బ్యాంకు ఖాతాల్లోని నగదు కలిపి మొత్తం 3.06 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. అయితే సోదాల్లో గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో డీడీ జయరాజ్ కు చెందిన డ్రైవర్ సత్తునూరి యాదయ్య సెల్ ఫోన్ ను పరిశీలించగా అతడి బ్యాంక్ ఖాతా నుంచి అతడి కుమార్తె ఖాతాకు 24.8 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించారు. ఈ నగదు అక్రమ ఇసుక రవాణా ద్వారా సంపాదించినదై ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సోదాల్లో బయటపడిన ఆస్తులు, నగదు, బంగారం, బ్యాంకు లావాదేవీల ఆధారంగా జయరాజ్ తన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారణకొచ్చారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసి వరంగల్ కు తరలించారు. అనంతరం వరంగల్లోని ఏసీబీ కోర్టులో జయరాజ్ ను హాజరుపరిచారు. కేసును పరిశీలించిన కోర్టు జయరాజ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఏసీబీ అధికారులు ఆయన్ను వరంగల్ జైలుకు తరలించారు. ఇలా అవినీతి ఆరోపణలతో రోజుకో అధికారి బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వంలోని ప్రతి శాఖలో అవినీతిని కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు. అవినీతిని ప్రభుత్వం అరికట్టకపోతే చివరికి నష్టపోయేది ప్రజలేనని హెచ్చరిస్తున్నారు.